ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మనుస్మృతిని దహనం చేశారు. అణగారిన వర్గాలు వివక్షకు గురి కావడానికి నిరసనగా ప్రతి ఏటా డిసెంబర్ 25న మనుస్మృతి దహన్ దివస్ ను నిర్వహిస్తున్నామన్నారు చెరుకు రామచందర్. ఈరోజు లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం జరిగింది. మరి ఎందుకంటే పూర్వకాలంలో మనధర్మ శాస్త్రాన్ని మరి శూద్రులు, అతిశూద్రులు, అస్పృశ్యులు, నిమ్నజాతి కులాలకు చెందిన వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్లు, దొరలు అందరూ కూడా శూద్ర కులానికి చెందిన వారే. వీళ్ళందరూ కూడా మరి మనధర్మ శాస్త్రాన్ని చదివితే మరి నాలుకలు నరకాలని చెప్పేసి మరి మనధర్మ శాస్త్రాన్ని వింటే మరి చెవులో సీసం కరిగించి పోయాలని చెప్పేసి చెప్పినటువంటి ధర్మము మనధర్మ శాస్త్రాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉంటాం. ఎందుకంటే మరి మనధర్మ శాస్త్రాన్ని మరి చదివితే గాన మరి ఆ మనధర్మ శాస్త్రంలో ఏముంది, మనస్మృతి మనువు ఏం చెప్పిండు అనే అంశాలు తెలుసుకొని వీళ్ళు మాకు ఎదురు తిరుగుతారనే ఉద్దేశంతోనే ఆనాటి బ్రాహ్మణిజము మరి మనధర్మ శాస్త్రాన్ని మరి చదవకుండా వినకుండా చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహా పోరాటంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి చెరువులో నీళ్లు తాగకుండా నిమ్నజాతి కులాలకు మరి విద్యకు, బడికి, గుడికి దూరంగా ఉంచబడ్డటువంటి ఈ అగ్రకుల మనవాదులు మరి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మహా పోరాటం చేయడం జరిగినది. 1927 డిసెంబర్ 25వ తారీఖు రోజు పోరాటం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మనుస్మృతి దహనాన్ని మరి 10,000 మందిలో మరి ఏదైతే మన గ్రంథం ఉందో, మనుస్మృతి గ్రంథం ఉందో దానిని అందరి యొక్క ఆదేశాల మేరకు ఒక ప్రకటన చేసి మరి అందరి సమక్షంలో మరి మనుస్మృతి గ్రంథాన్ని, మనధర్మ శాస్త్రాన్ని